మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. అర్ధరాత్రి పూట ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఒకప్పుడు అనుకునే వాళ్ళు అందరూ. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఒక మహిళ అర్ధరాత్రి పూట ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ, లేదంటే కుటుంబ పరంగా అవసరాలు ఉన్నప్పుడు కానీ, లేదంటే ప్రయాణంలో ఎక్కడి నుంచైనా వచ్చేటప్పుడు అర్ధరాత్రి పూట బస్సు ట్రైను దిగినప్పుడు ఆ టైంలో ఎవరు సహాయం కావాలన్నా, లేదంటే కుటుంబ సభ్యుల సహకారం కావాలంటే వాళ్ళు వచ్చేలోపు రోడ్డు మీద నిలబడతానో, లేదంటే బస్ స్టాండ్ పక్కన బస్ స్టాండ్లో వెయిట్ చేస్తేనో, లేదంటే రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తేనో ఈ 5-10 నిమిషాల్లోనే ఆకతాయిలు అసభ్యకరంగా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి దారుణమైన సంఘటనగా చూడాలి. పోలీస్ యంత్రాంగం నైట్ పోలీస్ పెట్రోలింగ్ బీట్లు నడుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అర్ధరాత్రి అంటే మిడ్ నైట్ 2 గంటలకు 3 గంటలకు కాదు, కేవలం 11-11:30 ప్రాంతంలో రాత్రి ఏలూరులో 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో విశాఖపట్నం జనసేన మీటింగ్కి వెళ్ళి బస్సులో వచ్చిన ఒక జనసేన పార్టీ చెందిన ఒక వీర మహిళ, ఆమె పాత బస్ స్టాండ్లో 11:30 ప్రాంతంలో బస్సు దిగారు. ఆమె బంధువుల కోసం, వాళ్ళ తమ్ముడు కోసం, వాళ్ళ మేనమామ కోసం ఫోన్లు చేసి ఈ 5 నిమిషాల గ్యాప్లోనే ఆకతాయిలిద్దరూ మద్యం సేవించి 2 వీలర్ పైన ఆమె పాత బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడితే ఆమె చుట్టూ చక్కెరలు కొట్టడం, వికిలితనంగా వ్యవహరించడం, అంతేకాదు ఆమె నిలబడిన చోటుకి వెళ్ళి బండి చుట్టూ అక్కడే ఆఫ్ చేసి డైలాగులు వేయటం. ఇది ఒక విచిత్రమైన భయంకరమైన పరిస్థితులు ఇంకా పట్టణాల్లో కొనసాగుతుందంటే మరి ఇదే ఉదాహరణగా చెప్పాలి. మరి జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రధాన కూడల్లో కూడా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అయినా కూడా ఇలాంటి ఆకతాయిలకి, అరాచక శక్తులకి కూడా కొంచెం కూడా భయం ఉన్నట్టు కూడా కనపట్లేదు. పోలీసు కన్నెర చేస్తే తప్ప ఇలాంటి ఆకతాయిలకి ఆగడాలు కట్టించే అవకాశం కనిపించే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మరి విశాఖపట్నంలో జనసేన పార్టీ మీటింగ్ ముగించుకుని బస్సులో బయలుదేరి వచ్చిన ఒక వీర మహిళ, ఏలూరు చెందిన ఒక వీర మహిళ, ఆమె బస్సు దిగి బస్ స్టాండ్, ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తుంటే మరి ఈ విధంగా 2 వెహికల్ మీద వచ్చి ఆవిడ్ని అనేక రకాలకి ఇబ్బందులు పెట్టే పరిస్థితి. అంటే రకరకాల వ్యాఖ్యలు చేయటం, వ్యంగ్యంగా మాట్లాడటం తీరు ఈవేళ ఆ మహిళని మనస్తాపానికి గురి చేస్తుంది. మరి ఇంతలో మరి ఆమెకు సంబంధించిన వాళ్ళ మేనమామ రావడం, బండి మీద తీసుకుని ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరి ఆ బండికి ముందు మళ్ళీ వెళ్ళి వీళ్ళిద్దరు వెళ్ళి బండి అడ్డుపెట్టి ఏంటి మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ మేనమామని ప్రశ్నించే పరిస్థితి. ఇది ఏలూరు నగరంలోని పాత బస్ స్టాండ్ దగ్గర జరిగిన సంఘటన రాత్రి 11:30 ప్రాంతంలో. మరి ఒక మహిళ బస్సు దిగి రోడ్డు మీద వాళ్ళ బంధువుల కోసం, లేకపోతే వాళ్ళ కోసం, వాళ్ళ దగ్గర సమీప బంధువుల కోసం వెహికల్ కోసం వెయిట్ చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాల గ్యాప్లోనే ఈ అరాచక శక్తులు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద మందు దాగేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటే పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా పోలీస్ పెట్రోలింగ్ పెంచాలి. పట్మని నైట్ 11:30 కంటే అది పెద్ద టైం కూడా కాదు.
జనం సంచరించే టైము, అర్ధరాత్రి ఎవ్వరూ కనిపించకుండా ఉండే ప్రాంతం కూడా కాదు. పాత బస్ స్టాండ్ అంటే నిరంతరం టీ స్టాల్స్ ఉంటాయి, రోడ్ల మీద టీ బళ్ళు, నైట్ 1 గంట 2 గంటల వరకు అమ్మే టీ బళ్ళు కూడా ఉంటాయి అక్కడ. అయినా సరే మరి అరాచక శక్తులు, అసాంఘిక శక్తులు మద్యం సేవించి దౌర్జన్యపూరితంగా ఒక ఆడపిల్ల కనిపిస్తే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు ఇవాళ వీర మహిళ, జనసేనకు సంబంధించిన మహిళ తీవ్ర మనస్తాపానికి గురై, కొంత ఆందోళనకు గురై ఏంటి పరిస్థితి ఏంటి, ఒకవేళ ఆమెకు సంబంధించిన వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మేనమామో ఒక 10-15 నిమిషాలు రావడం ఆలస్యం అయితే జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళ పరిస్థితి ఏంటి? మరి ఇద్దరు ఆకతాయిలు, ఈ ఇద్దరు అసాంఘిక శక్తులు మరి ఆమెను ఏం చేసేవాళ్ళు, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది, ఏం జరిగేది? ఒక్కవేళ జరగరాని సంఘటన, జరగరాని పరిస్థితి, అక్కడ ఏదన్నా ఒకవేళ వాళ్ళ బంధువులు రావడం ఆలస్యం అయితే ఏం జరిగేది? మరొక ఆడపిల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, అక్కడ ఎవరు సహకారం చేయడానికి ఎవరు లేరు, కనీసం మనుషులు కూడా కనిపించట్లేదు. వీళ్ళిద్దరు మాత్రమే బండి మీద చక్కెరలు కొడుతూ ఆమె చుట్టూ డైలాగులు వేస్తూ భయపెట్టే పరిస్థితి, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమె చుట్టూ అక్కడక్కడే బండి మీద తిరిగే పరిస్థితి అంటే ఒక మహిళ ఎంత ఆవేదనకు గురవుతుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ ఏదన్నా మహిళని బండి మీదో లేదా రకరకాలుగా ప్రయోగం చేస్తే ఏమైపోతుంది, ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది, ఏంటి ఈ యొక్క అరాచకం ఏమిటి, ఇలాంటి పరిస్థితి ఏంటి? పోలీస్ యంత్రాంగం మరి పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న, ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లో ఈ వ్యవహార శైలి కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఇమీడియట్గా ఏలూరు పోలీస్ వెంటనే దీని మీద దృష్టి పెట్టాలి. ఆ జనసేన వీర మహిళ కొంత ధైర్యం చేసి సెల్తో ఫోటో తీద్దామంటే మళ్ళీ బండి వెనక్కి వచ్చి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారని మరి ఆమె ఎంటీవీతో తన ఆవేదనని వ్యక్తం చేశారు. ఏదో ప్రయత్నం చేసి ఒక ఫోన్ ద్వారా ఒక ఫోటో తీసే ప్రయత్నం చేస్తే మళ్ళీ వెంటనే వాళ్ళని బెదిరించడం, రకరకాలుగా చేసే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ధైర్య సాహసాలతో ఒక ఫోటో తీయగలిగారు. ఆ ఫోటో కూడా ఆ బండి నెంబరు, ఎవరైతే ఈ మద్యం సేవించి అరాచకంగా అసాంఘిక శక్తులుగా తిరుగుతున్న ఈ అరాచకవాదులు ఇద్దరు ఒకే బండి మీద వెళ్తున్నప్పుడు మరి ఎట్లాగైతే ధైర్య సాహసం చేసింది ఈ వీర మహిళ, జనసేన పార్టీ సంబంధించిన మహిళ, బండి నంబరు రికార్డ్ అయ్యేలాగా సెల్లో రికార్డ్ చేసి ఒక ఫోటో తీయగలిగారు. ఆ ఫోటో ఆధారంగా మొత్తం డేటా అంతా కూడా తీయగలిగారు. తీస్తే వల్ల ఇప్పుడు ఈ వీడియోలో సైడ్ మీకు చూపిస్తున్నాం. ఈ నంబరు, ఈ ఎవరైతే రాత్రి జనసేన పార్టీ వీర మహిళని ఇబ్బందులకు గురి చేశారో ఆమె పైన రకరకాలుగా ప్రయత్నం చేయడానికి ఆ పరిసర ప్రాంతాలు వాళ్ళు చేసిన విన్యాసాలు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఈ 2 వీలర్ నంబరు సెల్లో రికార్డ్ చేసుకోగలిగారు, చిన్న ఫోటో తీయగలిగారు. ఆ ఫోటో ఆధారంగా చూస్తే మొత్తం నెట్లోకి వెళ్ళి అదంతా డీటెయిల్స్ తీస్తే మొత్తం ఈ బండి గల వ్యక్తులు ఎవరు, బండి ఓనర్ ఎవరు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఏలూరులో ఏ ప్రాంతంలో ఉన్నారు, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా తీసుకోగలిగారు. మరి అవన్నీ కూడా ఇప్పుడు మేము పక్కన చూపిస్తున్న ఈ 2వ బాక్స్లో పక్కన చూపిస్తున్న నంబరు, ఆ పేరు ఎవరు, ఏలూరు ఆదివారపేటకు చెందిన వ్యక్తులుగా ఈ బండి నంబరు, ఈ బండి ఏ ప్రాంతానికి సంబంధించింది, ఆ బండి ఓనర్ ఎవరు, అవన్నీ కూడా ఈ బండికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఒకే ఒక ఫోటోతో, ఆ బండి నంబర్ గల ఒకే ఒక నంబర్తో వెంటనే డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చాయి. మరి ఇవన్నీ కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళ పోలీస్ కంప్లైంట్, ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి అరాజక శక్తుల పట్ల రాత్రి 11:30 అంటే జనం పెద్దగా తిరిగే టైమే ఒక విధంగా చెప్పాలంటే. మరి ఆ టైంలోనే ఈ వీళ్ళతో మద్యం సేవించి రోడ్లపైన వెళుతున్న ఆడపిల్లల పట్ల విచ్చలవిడి వ్యవహరించే ప్రయత్నం చేస్తుంటే పోలీస్ ఖచ్చితంగా ఏలూరు టౌన్ కానీ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఏలూరు నగరంలో పోలీస్ ఈ యొక్క అరాజక శక్తులను అరికట్టే విషయంలో మఫ్టీలో అవసరమైతే టీములు తిరగాలి. బస్ స్టాండ్ల వైపు కానీ, పాత బస్ స్టాండ్ కానీ, కొత్త బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్లు కానీ, అదేవిధంగా ప్రధాన 4 రోడ్ల కూడలలో కూడా మఫ్టీలో పోలీసులు ఉండి మరి ఈ విధంగా ఇలాంటి ఆడపిల్లల్ని సేవ్ చేసే వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకోవడానికి
మఫ్టీలో పోలీస్ కూడా ఉంటే బెస్ట్ అనేది మరి ఈ ఘటన పడితే అర్థమవుతుంది. మరి పోలీస్ యూనిఫామ్ ఉన్న పోలీస్ పెట్రోలింగ్ మరి ఎన్ని గంటలకి? రాత్రి 11:30కి పోలీస్ పెట్రోలింగ్ ఎక్కడ ఉంది? పాత బస్ స్టాండ్ టైంలో పాత బస్ స్టాండ్ దగ్గర పోలీసు కనీసం ఒక్కరు కూడా కనిపించలేదనేది, అంటే వాళ్ళ డ్యూటీ టైము ట్రాఫిక్ టైము కాకపోయినా పెట్రోలింగ్ టీం ఉండాలి కదా. సహజంగా ఇది వరకు పోలీస్ పెట్రోలింగ్ టీం పాత బస్ స్టాండ్ దగ్గరే ఆ వెహికల్ పెట్టుకుని అక్కడే ఉండేవాళ్ళు. 11:30కి కూడా ఇంక మరి వాళ్ళు డ్యూటీలోకి రాలేదా, లేదంటే వేరే బీట్లో ఉన్నారా, లేదా ఏ ప్రాంతంకి వెళ్ళారు? అయినా సరే పాత బస్ స్టాండ్ దగ్గర అనగానే ప్రధాన ప్రాంతం అది. నిత్యం బస్సుల్లోనో లేదంటే ఆటోల్లోనో లేకపోతే బస్సు కోసం వెళ్ళడానికో లేకపోతే ఆ టైంలో వచ్చే బస్సులో ఏలూరులో దిగవలసిన ప్రయాణికులకు దిగితే వాళ్ళకేంటి రక్షణ? ఆడపిల్లలకి. మరి ఆవిడ ధైర్య సాహసం చేసి వెంటనే వాళ్ళ బంధువులు రాగలిగారు కాబట్టి ఆవిడ బ్రతికి బయటపడినట్టు అనుకోవాలి. ఒకవేళ ఆలస్యం అయితే ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు? పోలీస్ యంత్రాంగం దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి పోలీసులు ఇప్పటికైనా ఏలూరు నగరంలో అర్ధరాత్రి అయినా పోలీస్ పెట్రోలింగ్ పనిచేస్తుంది, కానీ అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడం, మరి ఈ జరిగిన ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా పాత బస్ స్టాండ్ సెంటర్లో జరిగిన ఈ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు తెప్పించుకోవాలి. ఇప్పటికే మేము కూడా ఈ సమాచారం తెప్పించుకుని ఆ బండి నంబర్ ఆధారంగా వివరాలన్నీ కూడా తీసుకోగలిగాం. ఈ సైడ్ బాక్స్లో వివరాలన్నీ ఉన్నాయి. వీటి ఆధారంగానే ఏలూరు 1 టౌన్ పోలీసులు దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఒక ఆడపిల్ల పట్ల వీళ్ళు వ్యవహరించిన తీరుని పోలీస్ యంత్రాంగం సీరియస్గా తీసుకోవాలి. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ ఏలూరు నగరంలో జరగకుండా ఉండాలంటే పోలీస్ కఠినంగా వ్యవహరించాలనేది మరి జనసేన పార్టీ వీర మహిళ డిమాండ్ చేస్తుంది. ఈ మహిళే కాదు, ఎవరో ఒక సామాన్య మహిళ అర్ధరాత్రి పూట ఏదో బస్సు లేట్ అవుతానో లేదంటే పనులు లేట్ అయ్యి బస్సుకు వెళ్ళే ప్రయత్నం బస్ స్టాండ్ల వైపు వెళ్తే వాళ్ళకి రక్షణ ఉండే అవకాశం లేదా? వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఈ అరాచక శక్తులు ఎవరా? రోడ్ల మీద అరాచక శక్తులు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే పోలీసులు కూడా పట్టుకోవాలి. వాళ్ళు ఐడెంటిటీ కార్డు లేకుండా రోడ్ల మీద వాళ్ళు ఎవరు, ఎందుకు తిరుగుతున్నారు, ఈ టైంలో అవసరం ఏంటి, ఏ నిమిత్తం రోడ్ల మీద తిరుగుతున్నారని కూడా పోలీసులు చెక్ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా మరొక వేరే మహిళ జనసేన పార్టీకి సంబంధించిన మహిళ ఇప్పటికి కూడా ఆవిడ ఇంకా భయాందోళనలో అధైర్యంగా ఏదో కొంత భయంగా ఉండే పరిస్థితి. నాలాంటి మహిళకి ఎలాంటి పరిస్థితి ఏర్పడితే సామాన్య మహిళకి ఈ పరిస్థితి ఏంటని ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఎంటీవీతో మాట్లాడినప్పుడు. కాబట్టి పోలీస్ యంత్రాంగం ఇమీడియట్గా స్పందించాలి. ఈ ఏవైతే మేము బాక్స్లో చూపిస్తున్నాం ఈ బండి గల నంబరు వివరాలన్నీ ఉన్నాయి. వీటిని ఆధారంగా మీరు కఠినంగా వ్యవహరిస్తేనే మహిళలకి రక్షణ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. మరి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే చాలా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు, కానీ మరి ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రోడ్ల మీద 11 దాటితే లేదా 12 దాటితే ఎందుకు తిరుగుతున్నారు, ఏ నిమిత్తం తిరుగుతున్నారు అని కూడా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ దగ్గర ఏమైనా ఐడెంటిటీ కార్డు ఉంటే గుర్తించాలి. ఏ కారణం లేకుండా ఉట్టిగా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు, అలాంటి వాళ్ళని పేరెంట్స్కి పిలిచి ఈ టైంలో ఎందుకు తిరుగుతున్నారని చెప్పి కూడా వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలా, పేరెంట్స్ దృష్టిలో పెట్టాలా. ఈ ప్రయత్నం కూడా పోలీసు చేస్తే చాలా వరకు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒక మహిళ స్వేచ్ఛగా అర్ధరాత్రి అయినా రోడ్డు మీద వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తే బాగుంటుందనేది ఎంటీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ.